గ్రామ దేవతలు జంతు బలిని ఎందుకు కోరుకుంటారో మీకు తెలుసా? దయ్యాలు భూతాలను ఊరి పొలమేర దాటనీయకుండా ఎవరు కాపాడుతారో మీకు తెలుసా? అవును, ఈ దయ్యాలు భూతాలు ఊరిపైన పడి ప్రజలకు హాని కలిగించే విధంగా నానా రకాల జబ్బులైన కలరా, మసూచి లాంటి ఎన్నో రకాల అర్థం కాని జబ్బులతో ప్రజలను చెంపుకు తింటాయి అని ఒక నమ్మకం ఉంది. అందుకే ఈ భూతాల బారి నుండి ప్రజలను మరియు ఊరిని కాపాడడం కోసం ప్రతి గ్రామంలోనూ పార్వతీదేవి గ్రామదేవతగా వెలసి ఊరిని రక్షిస్తుంది. మరి ఆ తల్లి గ్రామ ప్రజలను ఎలా కాపాడుతుంది, ఆ భూతాల ఆకలి ఎలా తీరుస్తుంది అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ అంతకంటే ముందు మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి కంటెంట్తో ఇలాంటి వీడియోస్ను చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందరికీ నమస్తే. మన ఛానల్ రాజు పోరస్కి స్వాగతం. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే గ్రామ దేవతలకు చేసే పూజా విధానాన్ని వామాచారం అంటారు. వామాచారం కూడా శ్రీ విద్యలో శాస్త్రసమ్మతమైన విధానం. ఆ తల్లి జగన్మాత భూతనాయకి కూడా. ప్రజలకే కాదు, సకల సృష్టికి తల్లి. ఆ భూతాలు ప్రేతాలకు కూడా ఆ గ్రామదేవతను వేడుకుంటాయి. వామాచారం విధానంలో, తాంత్రిక విధానంలో పూజలు జరుగుతాయి. దేవాలయంలో ఉన్న అమ్మవారు అక్కడ పూజలు సక్రమంగా జరుగుతున్నంత కాలం అక్కడ ప్రజలను పట్టి పీడించకుండా ఆ తల్లి అక్కడే కొలువై ఉండి ఊరిని మరియు ప్రజలను కూడా రక్షిస్తుంది. ఆ భూతాలకు కూడా ఆకలి తీర్చడం కోసం అమ్మవారి ముందు జంతు బలి ఇస్తారు. జాతర జరిపి కుంభం వేస్తారు. ఆ కుంభంలో పిండి, తలుగు, పొంగలి, అన్నం, అంబలి, వడలు, మాంసం, చేపలు ఇలాంటివి కుంభంలో ఊరి ప్రజలు సమర్పిస్తారు. అక్కడ ఇచ్చిన జంతు బలి రక్తం పడిన వెంటనే అక్కడ శక్తులు ఆ రక్తాన్ని పీల్చుకుంటాయి. మనం కుంభంగా సమర్పించే ఆహారాన్ని ఆ భూతాలు ఆహారంగా స్వీకరిస్తాయి. అక్కడ బలి ఇచ్చిన మాంసాన్ని గర్భగుడిలోనికి అస్సలు అనుమతించరు. ప్రతి గ్రామదేవత గుడికి బలి కోసం ఒక సపరేట్ ప్లేస్ అనేది ఉంచుతారు. అక్కడ మాత్రమే బలి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ బలి రక్తం మాత్రం అమ్మవారు అస్సలు ఆహారంగా స్వీకరించారు. అమ్మవారు భూతాలకు కూడా తల్లి కాబట్టి వాటి ఆకలి తీర్చి ఊరి ప్రజల ద్వారా వాటికి ఆహారం పెట్టించి ఊరి ప్రజలను పట్టి పీడించకుండా వాటిని తొక్కిపెడతారు. గ్రామదేవతలకు బలి ఎందుకు ఇస్తారో కొంతమందికి తెలియక గ్రామదేవతలు మాంసం స్వీకరిస్తారు, హిందువులు బలులు ఇస్తారని నోటికి వచ్చినట్టు విమర్శిస్తూ ఉన్నారు. ఇకపైన మిమ్మల్ని ఎవరైనా ఇలాంటి ప్రశ్న అడిగితే బలి ఇచ్చేది దుష్టశక్తులను శాంతపరిచి ఊరిని కాపాడడానికి అని సమాధానం చెప్పండి. సనాతన హైందవ ధర్మ ఆచారాలలో కొంతమంది దేవతలకు జంతు బలులు సమర్పిస్తారు. కొన్ని సాంప్రదాయాలలో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ మొక్కబడిగా కానీ జంతు బలులు ఇచ్చే ఆచారం ఉంది. కానీ సనాతన ధర్మంలోని అన్ని విషయాలు మనుషులు మరియు ఇతర ప్రాణుల యొక్క మంచి కోసం మాత్రమే చెప్పబడ్డాయి. లోకమంతా సుఖంగా ఉండాలి అన్న సనాతన ధర్మం, దానికి మూలమైన ఆ భగవంతుడు ఒకరి కోరికలు తీర్చడానికి ఇంకొక ప్రాణాన్ని అస్సలు బలి కోరడు. సనాతన ధర్మంలో భూతబలి అనే ఆచారం సృష్టంగా చెప్పబడింది. ప్రజలు తాము ఇంటిలో ఉండిన అన్నమును కానీ ఇతర పదార్థములు కానీ గుడిలో వివిధ దిక్కులలో కానీ బలిపీఠం వద్ద కానీ ఉంచుతారు. వాటిని జంతువులు, ప్రకృతిలోని ఉగ్రభూతాలు తింటాయి. ఇవి గృహస్థులు కూడా ఇంటి వద్ద చేయాల్సిన పనిగా చెప్పబడింది. అయితే బలికి హోమానికి తేడా అనేది చాలా క్లియర్గా ఉంది. హోమం అగ్ని ద్వారా ఇస్తారు. ప్రకృతిలోని ఇతర ప్రాణులకు కూడా ఆహారం అందించే మంచి ఉద్దేశంతో ఇది చెప్పబడింది. శ్రీ విద్య మొదలైన సాంప్రదాయాలలో జంతుబలుల ప్రస్తావన ఉంది. అవి దేవతలకు ఒక పొట్టేలునో, మేకపోతునో, నల్లపిల్లునో, దున్నపోతునో బలి ఇవ్వమని చెప్తాయి. అయితే దాని అర్థం ఒక అమాయకమైన జంతువును దేవుడి పేరు చెప్పి అన్యాయంగా హత్య చేయమని కాదు. ప్రజలు దుష్టగ్రహాలకు బలి కాకుండా కాపాడడానికి మాత్రమే అని చెప్తూ ఉన్నాయి.